నవ్వు. ఏం చేస్తాం సార్? చాలా మంది ఏమండి ఆనంద్ గోపాల్ గారు, ఐటమ్స్ బాగున్నాయా? సూపరా? నమస్తే కొండలరావు గారు, నమస్తే. నమస్తే సార్ కొండలరావు గారు. తప్పు సార్, డ్యూటీ ఒప్పుకున్నాం కదా, మా అమ్మాయి దగ్గర ఒప్పుకున్నది రాదు. కొద్దిగా నాకు మొహం కనపడదు కొద్దిగా. ఇది శాతవాహన కళాశాల ప్రాపర్టీ. శాల్వాలు 6850 వాటర్ సెంట్రేషన్ కవర్ 1000 రూపాయలు, 1,53,000 డిపాజిట్ అండి. అది తర్వాత తుమ్మల విజయ్ కుమార్ మిస్లీనియస్ బిల్లు 300 రూపాయలు. తర్వాత శాండ్ స్ప్రెడింగ్ వర్కర్స్ పార్కులు ఖర్చు పెట్టింది. తర్వాత సతీష్ గారికి ఖర్చు పెట్టింది 4,039 రూపాయలు.
ఎఫ్డీ కింద మళ్ళీ 90,900 రూపాయలు సార్ 300 రూపాయలు మన క్లబ్ బ్యానర్ తయారు చేయడానికి అయింది సార్. అలాగే 8,560 రూపాయలు వారం మనం హోస్ట్ చేస్తాం బ్రేక్ఫాస్ట్ ఇక్కడ, దానికి 8,560 రూపాయలు అయింది సార్. అలాగే దాన్ని ఏమంటారు సన్మానం చేయడానికి శాలువలు తెచ్చామండి 6,850 రూపాయలు. 1,000 రూపాయలు వచ్చి మన క్లబ్ ఇంటర్నేషనల్కి ఎవ్రీ ఇయర్ కట్టాల్సిన 1,000 రూపాయలు కట్టాము సార్, రెన్యువల్ ఫీజు. అది 1,800 రూపాయలు వచ్చేసి మన ఇసుకేసామండి మొత్తం ఒక పార్క్లో 2 రోజులు ఇసుకేసినప్పుడు అక్కడ అందరూ హెల్ప్ చేసిన దానికి వాళ్ళకి కాఫీ టీ తెచ్చిన దానికి 2,000 రూపాయలు అయింది సార్. దానికి ఆ రోజు అందరికీ కాఫీ టీ కష్టపడ్డారు కాబట్టి వాటర్ను కాఫీ టీ ఇచ్చాము, అందుకే వాళ్ళకి 2,000 రూపాయలు అయింది సార్. అలాగే మన క్లబ్ మెంబరు వాళ్ళకి మ్యారేజ్కి ఒక గిఫ్ట్ స్పాన్సర్ చేసాం, అది ఒక 4,039 రూపాయలు అయింది. నిన్న 90,009 రూపాయలు మిగిలిన డబ్బులు మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం జరిగింది సార్. పోతే మన దగ్గర ఇప్పుడు నిల్వగా ఉండేది ఎంతంటే 9,598 రూపాయలు మన దగ్గర నిల్వగా ఉంది సార్. అది సార్, థ్యాంక్ యూ. 2 లక్షలు ఫిక్స్డ్, 2,40,012 రూపాయలు ఫిక్స్డ్ ఉందండి. నిల్వ వచ్చి 9,500 నగదు నిల్వ 9,580 రూపాయలు ఉంది సార్ మన దగ్గర. ఖర్చులు పోను. సో 2,40,000 వచ్చింది, 2,40,000 డిపాజిట్ చేసాం సార్. సో మనకి ఏదైనా అవసరం అయినప్పుడు వాడుకున్నాము, ఇప్పుడు ఎందుకు ఏదైనా వడ్డీ వస్తుంది కదా పెట్టాం సార్. ఫస్ట్ది మాత్రం 6 పాయింట్ సో సార్ రండి సార్, ఒకసారి వారికి సన్మానం చేస్తాము. అలాగే 2 మాటలు వారి గురించి మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. రండి రవి కూర్చోండి. అమ్మో చాలా కష్టం అవుతుంది ముగ్గురు కోటి. రండి సార్, కొద్దిగా రండి, పెద్దవారు లేచి రండి సార్. మీరు పిల్లలు వేయకూడదు వాళ్ళకి, మీరు రండి సార్, పెద్దవారు రండి సార్, రండి రండి. చప్పట్లు కొట్టారు, చప్పట్లు. వెళ్ళండి విమలేశ్వరరావు గారు, వెళ్ళండి లగాలి, రావాలి సార్, రావాలి. ఉమామహేశ్వరరావు గారు, రామిరెడ్డి గారు రండి సార్, పెద్దవారు రండి రండి రండి. విమలేశ్వరరావు గారు వెళ్ళండి. సో ఈరోజు మనం ఓట్ చేసిన దానికి వాళ్ళకి సింగర్ అండి, పాట పాడతారు. కాకపోతే మరి పాట పాడతారు, మరి ఏం చేస్తారో వారి చాయిస్, అది వారికి ఒక చిన్న. అదేవిధంగా ఈరోజు కూడా ముగ్గురు కలిసి ఇలా చేయడం జరిగింది. యాక్చువల్గా మాట్లాడటం అనేది చాలా కష్టం నాకు. ఒక చిన్న సాంగ్ భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు, హాయ్ వసంతాలు పూచే నేటి రోజు. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. మా ఆహ్వానం అందించి అందరూ వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. సంతోషం ఎంత ఉంది? ధన్యవాదాలు. ఈరోజు మనం సన్ రైజ్ వాకర్స్ క్లబ్ ద్వారా ప్రతిపాదన జరిగినటువంటి కార్యక్రమానికి ఈరోజు మాకు అవకాశం ఇచ్చినందుకు ముందుగా ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే అలాగే మేము ముగ్గురు ఎక్కువగా కలిసి ఉంటాం, ఎందుకంటే ఒకే రకమైన ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి, తర్వాత ఉండేది కూడా ఒకే ఏరియాలో కాబట్టి ఏదన్నా కూడా ఏ కార్యక్రమం కలిసి రావడం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమాన్ని కూడా
మేముద్దరం కలిసి చేద్దామని చెప్పేసి అనుకుని ముగ్గురు అండర్స్టాండింగ్ చేయడం కూడా మాకు ఆనందంగా ఉంది. ఈరోజు ఈ కనకదుర్గ నగర్ అందరూ రాష్ట్రంలో ఈ స్థాయికి రావడానికి ముఖ్య కారణమైనటువంటి మొదటగా లక్ష్మీనారాయణకి ఒక స్థాయి తీసుకొచ్చిన తర్వాత కృష్ణ గారు కూడా మన శక్తి స్థాయి నుంచి కూడా కష్టపడి తీసుకొచ్చారు. మన శ్రీనివాస గారు కూడా ఆయన కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మన ఈ వ్యాపారస్తులకి ఉత్తమంగా ఉన్నటువంటి అప్పారావు గారు కానీ వెంకటేశ్వర గారు కానీ ఎప్పుడు కూడా మనకు ఆనందాన్ని అందిస్తూ మనందరితో పాటుగా మమేకమై మన అందరికీ సూచనలు ఇస్తూ ముందు నడిపిస్తున్నారు. వారికి ధన్యవాదాలు. ఎందుకంటే వాళ్ళిద్దరూ కూడా మనందరితో పిలిచి చాలా పెద్ద వయసు కలుపుతున్నారు. కొన్నాళ్ళగా నాకు 40 సంవత్సరాల నాటి పరిచయం. అప్పట్లో చేసేవాళ్ళం. అందరూ చేసే పని ఒక ఎత్తేసి ఈయన పైన డిఫరెంట్గా ఉండేది. ఒక నెలకు 30 రోజులు 25 రోజులు ఆయన ఫీల్డ్ వర్క్ చేస్తూ ఉండేవారు. ఆయన ఏ పని చేసినా కూడా అలాగే డెడికేటెడ్గా చేస్తూ ఆయన చేస్తూ మిగిలిన వాళ్ళందరూ కూడా చేపిస్తూ ఉండేవారు. ఆ విధంగా కొన్ని వేల మందికి సారథ్యం వహించి టీం డెవలప్ చేసుకొని ఒక ఆయన ప్రత్యేక స్థానాన్ని సంపాదించడం జరిగింది. అయితే ఇప్పుడు వాళ్ళ పాపలు పెద్దవాళ్ళు అయ్యి మనవాళ్ళు కూడా వచ్చారు. అయితే ఈరోజు కూడా ఆయన అదే ఉత్సాహం చూపిస్తూ వ్యాపార రంగం మారినప్పుడు కూడా ఆయన చేసేటువంటి వ్యాపార రంగంలో కానీ శిల్పాత్మలో కానీ అదే విధంగా కష్టపడుతూ అదేవిధంగా అందరినీ ఉత్తేజిస్తూ ఇప్పుడు ఉత్సాహం చూపిస్తున్నారు. నా కోరిక ఏంటంటే ఆయనకి మునిమానవులు వచ్చిన వరకు కూడా ఇదే విధంగా కష్టపడుతూ అందరినీ ఉత్తేజపరుస్తూ అందరినీ సహకరిస్తూ అందరినీ సహాయ సహకారం అందిస్తూ ఆయన కార్యాలయంలో చెప్పి కోరుకుంటున్నాను. అలాగే విజయ వెంకటేశ్వర గారు కూడా వారు చేసేటువంటి వృత్తికంగా కూడా సేవా రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా మనందరం చూస్తున్నాం. మన వాక్తుల గురించి చెప్పినట్టయితే పక్కలో ఆయన తెలియనటువంటి వ్యక్తులు ఉన్నటువంటి 160 మంది కూడా పేరు పెట్టుకోగలరు ఆయన. అలాగే అందరినీ కూడా పక్కనిస్తూ ఆయన ఉన్నత పరుపులో సందడిగా ఉంటారు. అలాగే రైతుల విషయంలో కూడా జిల్లాలో ఉన్నటువంటి సభ్యులతో అందరి మెంబర్స్తో కూడా ప్రత్యేకంగా పేరు పెట్టి పిలిచి అందరినీ తలలో నాలుగులాగా నాంతా ఉన్నటువంటి విజయ వెంకటేశ్వర గారు వారి అన్నదానం ఉపయోగించి మనందరం కూడా ప్రస్తుతం ఉన్నటువంటి మన ప్రెసిడెంట్ గారికి సెక్రటరీ గారికి ట్రెజరర్ గారికి సహకరిస్తూ ఈ సండే వ్యాపారస్ క్లబ్ని ఇంకా డెవలప్ చేసే విధంగా మనందరూ సహకారం మనం అందించాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ రవి గారు. సో ఒకసారి వీరి గురించి మాట్లాడాల్సిందిగా కొండరావు గారికి మనకంటే ఎక్కువ తెలుసు కాబట్టి కొండరావు గారిని ఒకసారి ఒకసారి మాట్లాడతారంట, సార్ వెళ్ళిపోతారంట, ఒక మాట మాట్లాడి వెళ్ళిపోతారంట. మాట్లాడి అందరికీ నమస్కారం అండి. సన్ రైజ్ వాకర్స్ క్లబ్ మిత్రులందరికీ మరొకసారి నా నమస్కారం. నా విన్నపం ఒకటి ఉందండి. ఏం లేదు, మనకి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పీడిస్తున్న యుద్ధం, ఆ యుద్ధం నివారించడానికి మన వాకర్స్ క్లబ్ తరఫున కూడా ఏదైనా కార్యక్రమం చేస్తే బాగుంటుందని నా విన్నపం. అది పెద్దలు గౌరవనీయ కొండరావు గారు ఆధ్వర్యంలో చేస్తే బాగుంటుందని ఉద్దేశంతో నేను చెప్పదలుచుకున్నాను. అది చేస్తే బాగుంటుంది. ఏమి లేదు, యుద్ధం ప్రపంచానికి అనే నినాదంతో మనం ఏదైనా కార్యక్రమం చేస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ సార్. ఆలోచన చేద్దామని పెద్దలతో కూర్చొని మాట్లాడి మీరు చెప్పింది ఆచరణ చేస్తామని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. ఈరోజు 5 minutes అండి.
ఈరోజు బ్రేక్ఫాస్ట్ హోస్ట్ చేసినటువంటి త్రిమూర్తులు రవి గారు, నాగేశ్వరరావు గారు, రెడ్డి గారు ముగ్గురు కూడా ఒకే అపార్ట్మెంట్లో ఉండేటువంటి వ్యక్తులు. రిటైలర్ కూడా ముగ్గురు కూడా కలిసే ఉండేటువంటి వ్యక్తులు. చిన్న కుటుంబంతో హ్యాపీగా జీవిస్తున్నటువంటి వ్యక్తులు. ముగ్గురు కూడా ఒక ఆదర్శవంతంగా ఎలాంటి కాంట్రవర్సీ డిస్కషన్స్ లేకుండా ఉండేటువంటి వ్యక్తులు. వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడే ఒక ప్రపోజల్ చెప్పారు మిత్రుడు. ప్రపంచంలో ఉన్నటువంటి ఒక బర్నింగ్ ఇష్యూ గురించి. ఈ ప్రపంచం 2 యుద్ధాలను సరిచూసింది. 3వ యుద్ధం 3 దేశాల మధ్యన ప్రారంభమైంది. అది ఎంతెంత మా ఇరాన్ చరిత్రలో ఇంతవరకు పక్క దేశం మీద దండయాత్ర చేసినటువంటి పరిస్థితులు కానీ అశాంతులు కానీ ఎప్పుడు మేము ప్రేరేపించాలా. మా దేశ అభివృద్ధి గురించి మేము మాట్లాడుకున్నా పోటాడు అంటాం తప్పితే ఎప్పుడు కూడా ప్రేరేపించాలా. ఎందుకు చేస్తా ఉన్నారు? మీరు కట్టే అవసరం హాస్పిటల్కి సంబంధించి ఉన్నది. ఇప్పుడు కూడా ట్యాక్షన్ అనేటువంటి మంచి హాస్పిటల్కి సంబంధించి కాదు. 2 నెలల క్రితం ఏ పాపం ఎదిగినటువంటి పక్కన దేశంలో ఉన్నటువంటి ముదురో దంపతుల్ని గత 30 సంవత్సరాల పాటు పరిపాలిస్తున్న వ్యక్తుల్ని అన్యాయంగా ఆడకు సంబంధించినటువంటి బంధించి వాళ్ళ జైల్లో కుక్కాడు. ఎందుకు కుక్కాడు అని చెప్పారంటే దానికి కారణం లేదు. ఏంటి కారణం చూపెట్టాడు అని చెప్పారంటే ఆ దేశం నుంచి మా దేశానికి ఏమొస్తున్నాయి మారవి. ఆ రకంగా సంబంధించిన బంధించి ఈ రోజున భార్య భర్త ఇద్దరు కూడా జైల్లో మగ్గుతా ఉన్నారు. అక్కడ అమెరికా సంబంధించినటువంటి బంటుల్ని అక్కడ పరిపాలన చేస్తానికి ప్రయత్నం చేశాడు కదా, ఆ ప్రయత్నం వికటించింది. అదేవిధంగా ఇప్పుడు ఇరాన్లో కూడా ఆయన చేద్దామని చెప్పని ఆ కమ్యూనిటీని చంపితే కనుక అంతా అయిపోతుందని చెప్పని, 1 రోజులు అయిపోతుందని చెప్పి అనుకున్నాడు. కూడా తప్పున్నాడు. ఆ రకంగా దానికి సంబంధించినటువంటి ఉన్నటువంటి ఆ కంట్రీస్ మొత్తం కూడా ఈ రోజున వెలవెలపోయి దివాళాకి స్థాయిగా దేశాలు తీసుకొచ్చాడు. అందుకని చెప్ప ఈ రకంగా ఎక్కువ పరివర్తనాలు అవన్నీ చుట్టూ ఇందాక ఆయన చెప్పిన ప్రపోజల్ ప్రకారంగా ఒక బ్యానర్ రాసి ప్రపంచ శాంతి పంచకాలని చెప్పని దాంతో ఏదన్నా లేట్గా వచ్చినా లేటెస్ట్గా ఉంది వ్యవహారం. పెట్టండి లోపల బాబా రెడ్డి గారు